ఎక్స్క్లూజివ్ లైవ్. సిద్దిపేట ఆదర్శ్ కాలనీలో దారుణం జరిగింది. నిద్రిస్తున్న భార్యను అనుమానంతో భర్త ఎల్లయ్య కత్తితో పొడిచి చంపాడు. భార్య పేరు శ్రీలత. ఇద్దరు కూడా సిద్దిపేట ఆదర్శ్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే కొంతకాలంగా భర్త అనుమానిస్తూ వస్తున్నాడు శ్రీలతని. అయితే శ్రీలత అలాగే కూతురు ఇద్దరు కూడా నిద్రిస్తున్న టైంలో శ్రీలత మీద అటాక్ చేశాడు. అయితే అడ్డొచ్చిన కూతుర్ని కూడా ఎల్లయ్య కూతురు అని కూడా చూడకుండా, తండ్రి మనసు అనేది లేకుండా కూతుర్ని కూడా కత్తితో పొడిచాడు. శ్రీలత మృతి చెందింది. కూతురు పరిస్థితి మాత్రం ప్రస్తుతం విషమంగా ఉంది. హైదరాబాద్లోని ఒక హాస్పిటల్లో ఆమెకి ప్రస్తుతం ట్రీట్మెంట్ అందుతోంది. అలాగే ఆ తర్వాత ఎల్లయ్య కూడా తనని తాను కత్తితో పొడుచుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. సిద్దిపేట ఆసుపత్రిలో కూడా భర్త ఎల్లయ్యకు ట్రీట్మెంట్ అందుతుంది. సో సిద్దిపేట ఆదర్శ్ కాలనీలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను భర్త చంపేశాడు. నిద్రిస్తున్న టైంలో బెడ్ మీదే ఉన్నప్పుడు కత్తితో కోసి హత్య చేశాడు భర్త ఎల్లయ్య. శ్రీలతతో కలిసి నివాసం ఉంటున్నాడు భర్త ఎల్లయ్య సిద్దిపేట ఆదర్శ్ కాలనీలో. అయితే ఈ ప్రాసెస్లో అడ్డొచ్చిన కూతుర్ని కూడా నిర్దాక్షిణ్యంగా పొడిచాడు ఎల్లయ్య. ఆ తర్వాత తాను కూడా కత్తితో పొడుచుకొని ఆత్మహత్య యత్నం చేశాడు. ఇంట్లోనే భార్య శ్రీలత మృతి చెందింది. గాయపడ్డ కూతురికి సీరియస్గా ఉండడంతో హైదరాబాద్లోని హాస్పిటల్కు తరలించారు. బట్ ఎల్లయ్య కూడా కొంచెం సీరియస్గా ఉండడంతో సిద్దిపేట ఆసుపత్రిలోనే ఆయన కూడా ట్రీట్మెంట్ అందుతుంది. చూడండి, ఒక ఎమోషన్ని కంట్రోల్ చేసుకోకపోతే, కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోతే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఇలాంటి ఘటనలు మనం నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. శ్రీలత ఎల్లయ్య ఈ ఘటన కూడా ఒక ఎగ్జాంపుల్. నీ కోపాన్ని కంట్రోల్ చేసుకో. ఎవరి మీదైనా కోపం ఉంది, నీ పార్ట్నర్లో నీకు ఏదైనా నచ్చలేదు, అనుమానం ఉందా, వదిలేయండి. విడాకులు అనేది ఒక ప్రాసెస్ ఉంది, దాన్ని ఫాలో అవ్వండి. మీకు అంతగా కలిసి బ్రతకడం ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చేసి ఎవరి దారిన వాళ్ళు ఉండడం అనేది ఉత్తమంగా ఉంటుంది. కానీ ఇలా ఆవేశంలో, ఒక క్షణిక ఆవేశంలో హత్యలు చేసి మీ మీద మీరు కూడా అటాక్ చేసుకొని ఇప్పుడు ఒక ఫ్యామిలీ మొత్తం స్పాయిల్ అయిపోయింది. కూతురి పరిస్థితి ఏంటి? భార్య చనిపోయింది, నీ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ కోపాన్ని కంట్రోల్ చేసుకునే విధంగా ఉంటే ఇలాంటి ఘటనలు, ఇలాంటి నేరాలు అనేవి చాలా వరకు తగ్గుతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఫ్యామిలీ ఒక విధంగా స్పాయిల్ అయిందనే చెప్పాలి. సిద్దిపేట ఆదర్శ్ కాలనీలో దారుణం జరిగింది. అనుమానంతో భర్త ఎల్లయ్య భార్యను హత్య చేశాడు. అది కూడా భార్య నిస్సహాయరాలిగా నిద్రపోతున్నప్పుడు అటాక్ చేశాడు. కత్తితో పొడిచి చంపేశాడు. అడ్డొచ్చిన కూతుర్ని కూడా నిర్దాక్షిణ్యంగా పొడిచాడు ఎల్లయ్య. ఆ తర్వాత అయ్యో ఇద్దరిని చంపేశానా అని పశ్చాత్తాపడ్డా, లేకపోతే ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ క్షణికావేశంలో ఆయన కూడా పొడుచుకొని ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. ఫలితం కూతురు హాస్పిటల్లో ఉంది, ట్రీట్మెంట్ అందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఇక భర్త ఎల్లయ్య, ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉంది. సిద్దిపేట హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుతుంది. భార్య శ్రీలత చనిపోయింది. ఇప్పుడు తర్వాత కొన్ని నెలల తర్వాత రిలైజ్ అవుతామా, కొన్ని ఏళ్ల తర్వాత రిలైజ్ అవుతావా? నీ ఫ్యామిలీ అయితే స్పాయిల్ అయిపోయింది. కూతుర్ని కన్నావు, కూతుర్ని కూడా చూడకుండా కత్తితో పొడిచావు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉంది. సో ఇలాంటి ఘటనల్ని ఎలా చూడాలి? ఇదే కేసుకి సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేసి పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నారు. రైట్, అసలు శ్రీలత ఎల్లయ్యకు మధ్య ఉన్న వివాదాలేంటి? ఇదివరకే కుటుంబ సభ్యులు కానీ, పెద్ద మనుషులు కానీ వీళ్ళ మధ్య ఉన్న వివాదాలను తొలగించే ప్రయత్నం ఏమైనా చేశారా? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? చుట్టుపక్కల ఉన్న ఇంటి వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇలాంటి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. సిద్దిపేట జిల్లాలో మాత్రం దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. భార్య శ్రీలతను హత్య చేసిన తర్వాత తన కూతురుపై కూడా హత్య ప్రయత్నం చేసి ఆ తర్వాత ఆ కత్తితో గాయపరిచి ఒక పురుగుల మందు తాగించారని చెప్తున్నారు. తర్వాత కొడుకు అజయ్ దాడి చేసే ప్రయత్నంలో కొడుకు తప్పించుకున్నాడని చెప్పి తెలిసింది. అసలు వాస్తవాలు ఏంటి, అసలు ఏం జరిగింది? మాత్రం తన కొడుకు ఎల్లయ్య కొడుకు, ఆ తర్వాత ఆ అజయ్ ఉన్నారు. అసలు అజయ్ నిజంగానే అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది? నైట్ 1 అట్లా వచ్చి అది కోసినట్టు ఇక్కడ కోసిండు. మా అమ్మకేమో చనిపోయింది. మా అక్కకి రాగానే మా అక్క అరిచింది. ఇట్లా వచ్చినప్పుడు అరిస్తే నేను లేచిన. ఎందుకు ఇట్లా వేస్తున్నావు అంటే, నిన్ను కూడా చంపేస్తా, నువ్వు ఉండొద్దు, నేను ఉండొద్దు, ఎవరు ఉండొద్దు అని అన్నాడు. మళ్ళీ నేనేమో ఫోన్ తీసుకొని అందరు చేసినప్పుడు మా అక్కని ఇట్లా ఇక్కడ కొట్టిండు. ఏంటో కొట్టిండు అజయ్? అసలు నిజంగానే ఎందుకు ఘర్షణ దారితీసింది? ఏమో తెలియదు. అది ఏమో దేని కొట్టిందో తెలియదు. లోకల్ బండ బ్లడ్ ఉండే కట్టెతోటి ఇలా కొట్టిండు. నీపై కూడా దాడి చేశాడు, నువ్వు తప్పించుకున్నావు అంటున్నారు. నిజంగానే గాయాలైనాయా నీకు?
ఏమైతే కాలే కానీ తప్పించుకున్నా, చంపనీకి వచ్చింది. దేనితోటి రాడు తీసుకొచ్చిండా? చాకు. చాకు తీసుకొచ్చింది. మరి ఇంట్లో గడ్డి మంది ఎక్కడిది? అసలు ఎందుకు నుంచి ప్లాన్ ఏమైనా చేస్తారా? గతంలో గొడవలు అయ్యాయా మీ మమ్మీకి మా డాడీకి ఏమన్నా? చిన్న చిన్న అయినాయి, అప్పుడు లూత్ అయింది. మళ్ళీ నేను ఇప్పుడు ఏమన్నా అని మా అమ్మమ్మ వాళ్ళకి చెప్పి తీసుకొచ్చింది. చూడొచ్చు, నిజంగా తన తల్లి ఏదైతే శ్రీలత తల్లి ఉందో తల్లి కూడా ఇక్కడ ఉన్నారు. నిజంగా ఏం జరిగిందమ్మా, మీకు ఎట్లా తెలిసింది? అసలు గతంలో ఏమన్నా ఇక్కడ శ్రీలతకు ఎల్లయ్యకు గొడవలు జరిగాయా? అసలు ఏంటి పరిస్థితి? నాకు తెలియదు సార్. నేను ఇంటికాడ పెక్కంటికాడ సారు, నాకు ఏం ముచ్చట తెలియదు. నా బిడ్డ నలుడు నా పిల్లలు మంచిగానే ఉంటున్నారు అనుకున్నా సార్. నేను నిన్ననే వచ్చిర్రు, ఇంటికాడికి వెళ్ళి బియ్యం సంచి తీసుకొని బిడ్డ ఉండు బిడ్డ అంటే అమ్మ ఉండవు, పిల్లలు ఉన్నారు, హాస్టల్లోకి పోతారు అమ్మ అని అన్నది. అయిందని బిడ్డ ఇక పోని బిడ్డ అని ఓ బియ్యం సంచి 50 కిలోల బియ్యం సంచి నా బిడ్డ గుందుకొచ్చి బండి మీద వేసింది. బండి మీద వేసి తీసుకొని వచ్చిండు. నా బిడ్డ నీ కర్మం చేసిండు సారు. నాకు వాడు అల్లుడు కాదు సారు, మీ అత్తలే కాదు. నా బిడ్డ ఏమైంది, నా మనరాలు పోతుంది. నా ఒక్క పొలగానే ఉంటే నేను ఎట్లా చదివించుకుంటున్నారు అని కూడా పెట్టి చంపాలి సార్. ఆడొద్దు నా పిల్లలు. గతంలో ఎప్పుడైనా గొడవలు జరిగాయా? పంచాయతీ నిర్వహించారా? పోలీస్ స్టేషన్కి వెళ్ళారా మీరు? నేను ఎక్కడ స్టేషన్ పోలేదు సారు. నేను ఎవరికి ఏ స్టేషన్ పెట్టలే. నా బిడ్డను తిట్టినా కొట్టినా అత్తగా బిడ్డకి ఇట్లా అని నా బిడ్డకి చెప్పేది. నాలుగుని సమాధానం చెప్పదు, నా బిడ్డకు చెప్పదు. నేను ఎక్కడ స్టేషన్ పెట్టలే. ఒక్కనాడు ఆస్తి గొడవలు వచ్చినాయా, లేకుంటే ఎందుకు భార్య భర్తల మధ్య పంచాయతీ జరుగుతుందమ్మా? ఆస్తి లేదు ఆయనకి. ఏమొచ్చింది, ఒక 30 గుంటలు వచ్చేసారు. ఆయనకి ఏం లేదు. నేను ఆ దగ్గర నా బిడ్డ కంటే ఎక్కువ నేను ఆ దగ్గర ఉంచుకోను. నా బిడ్డకు అక్కడ ఏమీ లే. నా బిడ్డకు పెడుతున్నా సొమ్ములు పెట్టుకున్న లగ్గం అప్పుడు అవి అమ్ముకున్నాడు. మళ్ళా నా బిడ్డకి ఎట్లా అని 3 తులాలన్నర గొలుసు చేయించిన నా బిడ్డకు ఏం లేకుంటున్నదని. ఇప్పుడు వచ్చి నిజంగా రాజేష్ తన సిస్టర్ అంటే ఏదైతే శ్రీలత ఉందో శ్రీలత సిస్టర్ కూడా ఇక్కడికి వచ్చారు. బంధువులు చాలా మంది ఉన్నారు. ఆ శ్రీలతను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మీ చెల్లె ఎప్పుడు చనిపోయిందని మీకు ఎలా తెలిసిందమ్మా? అసలు ఏమైనా గొడవలు జరుగుతున్నాయి? చెప్పిస్తారు. అలా బావ కొడుకే ఫోన్ చేసిండు. మా చెల్లెళ్ళ బావ కొడుకు చనిపోయింది, చెల్లె పిన్ని చనిపోయింది, చెల్లెను తలకాయ వలగొట్టిండు, హాస్పిటల్ వేసినాం రారని ఫోన్ చేసిండు. హైదరాబాద్ నుంచి వచ్చినాం సార్ మేము. మా చెల్లెని ఇదే మాకు ఏది జరిగింది మాకు తెలియదు. ఇక హైదరాబాద్ ఉంటాం మేము. మా చెల్లెని చంపిండు. మళ్ళీ పిల్లగాని మీద పోతే పిల్లగాడు తప్పించుకున్నాడట. అయితే ఉంచొద్దు సార్, అని ఉంచొద్దు అని చంపేయాలి, లేకపోతే బయటకు మాకు వెళ్ళగొట్టుడు, మేము మా చెల్లెతో పాటాన్ని పెడతాం. వాడు కంటి కనబడొద్దు. ఇక ఏం లేదు సార్, మా చెల్లె మీద తాడు బీడన్ని అమ్ముకున్న లంజోడికి ఇక్కడిని చిత్తి పెట్టుండో ఒలి పెట్టుకున్నాడో యువతికి చేసుకున్నాడో. మా చెల్లెని కాని కష్టం చేపించిండు, బాయిల పని తీసుకుపోయిండు, అన్ని పనులు చేపించిండు. మా చెల్లెను ఇక్కడ చూడబండి పెట్టిండు, అన్ని చేసిండు, కూరగాయలు అమ్మిపించిండు, పతక్కడి చేపించిన. మేమేం తప్పుడు చేయలే. మా చెల్లెకి ఆపరేషన్ అయ్యి ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతుంది గర్భసంచి ఆపరేషన్ అయ్యి. ఆ పైసలు చూస్తే మా అమ్మ సగం నేను సగం పెట్టుకొని ఆపరేషన్ చేపించిన. ఇన్నే మా చెల్లె కాని కష్టాలు వచ్చింది, మాకేం చెప్పలేదు. గొడవలు జరిగాయా? మీరు ఎప్పుడైనా గొడవలు? చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి. మేము సపడాకనే ఉన్నాం, భార్య భర్తలు కదా, చిన్న గొడవలు అవుతాయి అని మేము గమ్మునే ఊక్కున్నాం. మా మేనత్త కొడుకు కదా అని సమాధానం చెప్పి తోలిచ్చినాం. పెద్ద మనుషులు సుతయ్య పోంతి ఉండూరు వాళ్ళని అది ఎక్కడో ఊరైతే మా ఊరికి తీసుకొచ్చి చిన్నప్పుడు వాళ్ళ అయ్య చచ్చిపోతే మా అయ్యలే కాదు పెద్ద చేసి మా పెద్ద బాబు బిడ్డని ఒక్క ఆయనకి ఇచ్చిన, మా చెల్లెని ఒక్క ఆయనకి ఇచ్చినాం. రాత్రి నుంచి తర్వాత కూడా తాను కూడా నిజంగానే చూస్తే రాజేష్ మనం చూడొచ్చు, ఒక ప్లాన్ ప్రకారంగానే రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత అందరూ నిద్రలో ఉన్న సమయంలో మాత్రం ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పి తెలిసింది. దీంతో పాటు నిజంగా అమ్మా మీకు ఎల్లయ్య ఏమవుతారో శ్రీలత ఏమవుతుంది, ఏంటి పరిస్థితి? వీళ్ళతో మా పిన్ని, మా అమ్మ వాళ్ళ చెల్లెతో మా బాబాయ్, మేము హైదరాబాద్ లో ఉంటాము. అసలు ఏం గొడవ అయిందో ఏందో తెలియదు. మాకు నైట్ 3:30 అట్లా ఫోన్ వచ్చింది. వాళ్ళ అన్న కొడుకు ఫోన్ చేసిండు, ఇట్లా పిన్నిని చంపేసిండు, చెల్లెని తలపైన కొట్టిండు, గడ్డి మందు పోసిండు, ఆమె గ్యారంటీ లేదు, పిన్ని అయితే చచ్చిపోయిందని ఫోన్ చేసిండు. ఇమ్మీడియట్ గా మేము ఇక్కడికి వచ్చినాం. వాళ్ళ మధ్యలో గొడవ ఏమైందో మాకు తెలియాలి. వాడు ఎందుకు అట్లా చేసిండో తెలియాలి. చూడొచ్చు, నిజంగా చాలా మంది రాజేష్ తన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు. అతను కూడా గతంలో మాత్రం మేము వద్దనుకున్న పంచాయతీ నిర్వహించి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్లే వాళ్ళం కనుక మాకు న్యాయం చేసేయాలి పోలీసులు అని చెప్తున్నారు. సిద్దిపేట పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకొని ఆ చనిపోయిన శ్రీలత డెడ్ బాడీని తీసుకురావడం జరిగింది. మెరుగైన వైద్యం కోసం మాత్రం శ్రీలత కూతుర్ని హైదరాబాద్ పంపించారు. తర్వాత అజయ్ కూడా తప్పించుకునే ప్రయత్నం చేసుకుని బయటకు వెళ్ళడం వల్ల ఆయన ప్రాణాలు దక్కించుకున్న పరిస్థితి ఇక్కడ పోలీసుల ద్వారా కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యుల ద్వారా మనకు తెలుస్తుంది.